కబ్జా పెడతావా? నువ్వు చెప్పే పంట మార్పిడికి నువ్వు చేసే పనేమున్నది? మార్కెట్ బాగా కట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయడానికి వసతులు కల్పించి రైతుల్ని ప్రోత్సహించి రైతుల్ని అధిక ఆదాయం వచ్చే వైపు తీసుకుపోవాలంటే నువ్వు ఆ దిల్ భూములలో ఇరికిచ్చి హైకోర్టు కేసులలో ఇరికిచ్చి మార్కెట్ను ముందుకు పోకుండా చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అందువల్ల ఇవాళ రైతు సోదరుల పక్షాన రైతుల కోసం మేము ఇక్కడికి వచ్చాం. చాలా రోజుల నుంచి పెద్దలు కిషన్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగేటప్పటి నుంచి అడుగుతా ఉన్నారు, ఈ భూమి ఇక్కడ మార్కెట్ను మనం కాపాడాలి, మనం పోరాడాలి, ఎంతో కష్టపడి సేకరించిన ఈ భూమి దళారుల పాలవుతుందని చెప్పి పెద్దలు కిషన్ రెడ్డి గారు సవితక్క గారు చాలా రోజుల నుంచి మమ్మల్ని ఇక్కడికి వెళ్ళాలని అంటా ఉండ్రి. తప్పకుండా ఈ భూమి పోరాటది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడే అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ వచ్చేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇది ఇక్కడ బతికే వేల మంది ప్రజలతో పాటు ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ఇందులో వ్యక్తిగత పంచాయతీ లేదు, ఇందులో వేరే రాజకీయాలు లేవు. ఇది రైతుల కోసం ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించిండ్రు. ఇది ముందుకు పోవాలన్నదే మా ప్రయత్నం. నిజానికి ఈ ప్రాంతంలో ఆ మార్కెట్ వస్తే ఎంత డెవలప్ అవుతుంది ఈ ఏరియా, ఈ చుట్టుపక్కల భూములు ఎంత బాగా అభివృద్ధి జరుగుతాయి, ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఎట్లా తయారైపోయిందంటే ఎక్కడ చూడు భూముల చుట్టే. ఇగో ఈ పక్కనే మరి రామ్దాస్ పల్లిలో సర్వే నంబర్ 41లో 1200 ఎకరాలు ఇప్పుడు ప్రాహిబిషన్ కింద పెట్టింది. ప్రాహిబిషన్ కింద పెట్టుడు, సెటిల్మెంట్ చేసుడు. ఆనాడేం చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో కొన్ని వేల ఎకరాలు ప్రాహిబిషన్లో పెట్టింది, మేమొస్తే వాటన్నిటినీ ప్రాహిబిషన్లోకి వెళ్ళి తీసేస్తామన్నారు. కానీ ఇవాళ ఏమైంది, 1 కోటి ఎకరాలు ప్రాహిబిషన్లో పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ ప్రాహిబిషన్లో పెట్టి రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఈ పక్కనే రామ్దాస్ పల్లిలో 1200 ఎకరాలు కొత్తగా ప్రాహిబిషన్లో పెడితే అక్కడ అనేక మంది రైతులు, ఎస్సీ బీసీ ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రాహిబిషన్లో పెట్టుడు, రైతులతో సెటిల్మెంట్లు చేసుడు. ఎప్పుడు తీసేస్తారు? 2.5 ఏళ్ళైంది. భూములన్నీ ప్రాహిబిషన్ నుంచి బయటకు తెస్తామని చెప్పి ఇలా 1 కోటి ఎకరాలు ప్రాహిబిషన్లో పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పటికైనా తక్షణమే ప్రాహిబిషన్ లిస్టులో నుంచి భూములన్నీ తీసివేసి రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి కూడా ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా కిషన్ అన్న చెప్తున్నాడు, పక్కనే వెంకటేశ్వర ఆనంద నిలయం కడుతుండట. వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం, వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. అభిషేక్ అంటే వాళ్ళు, ఆనంద అంటే వాళ్ళు. 12 ఎకరాలు పెట్టిరట కబ్జా. వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. పైసలేమో చెందాలి, ఎవ్వరు చూసినా ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. ఇక చిన్నోని పెద్దోని మొత్తం వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయం. మరి అభిషేక్ ఎవరో ఆనంద్ ఎవరో దేవుని పేరు చెప్పి కూడా వసూలు చేస్తే ఇంకా దేవుడు ఊరుకుంటాడా? అవన్నీ పాపం ఉత్తగానే పోదు. దేవుణ్ణి పేరు పెట్టి కూడా వసూలు చేస్తే, దేవుని పేరు పెట్టి కూడా భూములు కబ్జా చేస్తే దేవుడు ఊకోడు, తప్పకుండా తగిన శాస్తి చేసి తీరుతాడు. అయితే ఈరోజు నేను ఒకటే విషయం, ముఖ్యంగా మేము వీడికి వచ్చిన ఉద్దేశం కూడా ఈ మార్కెట్ కట్టాలని. మేము వ్యవసాయ మంత్రి తుమ్మల గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం, ఎలాంటి బేషిజాలు వద్దు. మేము రాజకీయాల కోసం మాట్లాడతలేం, రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. తుమ్మల గారు రైతు పక్షపాతి, మీరుండగా ఈ రకంగా జరగడాన్ని మేము ఒప్పుకోం. అవసరమైతే ముఖ్యమంత్రి గారి మీద పోరాడండి, తిరగబడండి, ఇక్కడే అంతర్జాతీయ